అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సుమన్ టీవీ. ఈరోజు మనం వినుకొండలోని అలాగే డిగ్రీ కళాశాల పక్కనే ఉన్న బాపూజీ నగర్‌కైతే మనం వచ్చాము. అయితే ఇక్కడ అంకారావు అలాగే సునీతల ప్రథమ పుత్రిక అయిన ప్రియాంకకి పుట్టుకతోనే డిసెబిలిటీస్ అయితే ఉంది తనకి. తన పుట్టుక నుంచే కూడా అలా ఉన్నా కూడా వాళ్ళ పేరెంట్స్ ఒక 5 ఇయర్స్ లోపైన వాళ్ళకి వస్తుందనే ఒక నమ్మకంతో తిరగని ఆసుపత్రి లేదు. అసలకి కలవని డాక్టర్ లేరు. ఎంతమందిని కలిసినా కూడా ఇంకా మీరు ఆశలు వదిలేసుకోండి. ఇలాగే తనుంటుంది. మీరెంత ట్రీట్మెంట్ చేయించినా కూడా, ఎన్ని డబ్బులు వేస్ట్ చేసుకున్నా కూడా తన పరిస్థితి ఇంకా మారదు అన్నా కూడా, వాళ్ళ గుండెని రాయి చేసుకొని, వాళ్ళ మనసులో వాళ్ళ పిల్ల మీదున్న ప్రేమతో తనకి ఇప్పటికి 20 ఇయర్స్ అయితే వచ్చినియి. ఇప్పటికి కూడా ఆ పిల్లని అంతే చిన్న పిల్లలాగా వాళ్ళ దగ్గరుండైతే ఆ పిల్లని చూసుకుంటున్నారు. అయితే తనకి ఇన్ని ఇయర్స్ వచ్చినా కూడా తనకి డిసెబిలిటీ పరంగా తనకి పెన్షన్ గానీ ఇలాంటివైతే ఏమీ రావట్లేదు. చాలా పూర్ ఫ్యామిలీలో తనైతే పుట్టింది. అలాగే తనతో పాటు ఇంకా ఒక ముగ్గురు ఆడపిల్లలైతే ఉన్నారు. సో, వీళ్ళందరినీ కూడా ఓన్లీ అంటే ఇప్పుడు వాళ్ళ అమ్మగారైతే రోజంతా తనతోనే ఉండాలి. తను కనీసం హ్యాండ్స్ కానీ, లెగ్స్ కానీ, మాట కానీ ఏదీ చేయలేదు. వాళ్ళమ్మ తినిపిస్తే తినడం, తాగిపిస్తే తాగడం, వాష్‌రూమ్ ఏవైనా గూడా వాళ్ళ పేరెంట్స్ దగ్గరుండి తీసుకొని వెళ్తేనే అది జరిగిద్దనమాట. సో, తనంతట తను నోరు తెరిసిన అమ్మ ఆకలి అని కూడా అడగలేని పరిస్థితి. ఇప్పుడేదైనా పనిలో పడిపోయారనుకోండి, తన పరిస్థితి అసలకి ఏంటి అని జెప్పేసి వాళ్ళమ్మ కనీసం గడప గూడా దాటలేని పరిస్థితనమాట. వాళ్ళ ఫాదర్ అదంతా అర్థం చేసుకొని, ఆయనొక్కడే ఆ ఇంటిని రెక్క ముక్కలయ్యేలాగా ఆయన కష్టపడుతూ, ఆ కుటుంబాన్ని ఇంతవరకైతే నడుపుకుంటూ వచ్చారు. అలాగే మనకి చిన్న పిల్లలప్పుడు ఆధార్ కార్డ్ అయితే తీసుకుంటారు. సో, తనకప్పుడు ఫస్ట్‌లో అయితే ఆధార్ కార్డ్ వచ్చింది. తర్వాత ఎన్ని సార్లు వాళ్ళు అటెంప్ట్ చేసినా కూడా వాళ్ళకి ఆధార్ కార్డ్ అయితే రాలేదు. ఆ ఆధార్ కార్డ్ లేని కారణంగా అయితే వాళ్ళకిప్పుడు పెన్షన్ అనేది రావట్లేదు. సో, గవర్నమెంట్ నుంచి వచ్చే డబ్బులు ఎన్నో లక్షలు గత ప్రభుత్వంలో కూడా ఎన్నో సార్లు తిరిగారు. ఇప్పుడు జగనన్న మాకు తోడుగా ఉంటాను అని చెప్పేసి మాటిచ్చారు. అప్పుడు పరిపాలనకొచ్చే ముందు అని చెప్పి కూడా వాళ్ళన్నారు. సో, ప్రతి ఒక్కళ్ళు కూడా ఉండి వాళ్ళకి నెరవేరుస్తారని ఒక నమ్మకంతో ఎంఆర్ఓల దగ్గరికి, ప్రతి ఒక్కళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళు ఎంత అడిగినా కూడా లేరు. అసలకి ఇప్పుడు గవర్నమెంట్ ఆ పెన్షన్ ఇష్యూ చేసుంటే వాళ్ళు చక్కగా కనీసం తన ఖర్చులకైనా వాళ్ళు కనీసం గడపడానికైనా ఉండేది. తను ఇప్పుడు మంచంలో ఉండే పొజిషన్‌లో వాళ్ళ అమ్మగారు వెళ్ళలేరు బయటికి. వాళ్ళ నాన్నగారే కష్టపడి ఇంకా మిగతా ముగ్గురు పిల్లల్ని కూడా చదివించుకొని వాళ్ళ పెళ్ళిళ్ళు చేయాలి. మొత్తం నలుగురు ఆడపిల్లలు. నలుగురు ఆడపిల్లని ఒక మగాయన ఆయన సిమెంట్ ఇటుకలు తయారు చేసే దాంట్లో పని చేస్తూ వాళ్ళందరినీ ఇల్లు జీవనం కొనసాగిస్తున్నారంటే ఎంత కష్టతరమైన జీవనం వాళ్ళు కొనసాగిస్తున్నారో మనం చూడొచ్చు. వాళ్ళ ఇల్లు కానీ, ఆ ఫెసిలిటీస్ కూడా వాళ్ళకైతే పెద్దగా అయితే ఏం లేవు కూడా. అయినా కూడా ఆ పిల్ల మీదున్న ప్రేమతో వాళ్ళ ప్రేమ ఎప్పటికీ అలాగే చూపిస్తారని అయితే మనకు వాళ్ళు చెప్పారు. అలాగే ఇంకా తనకి పెన్షన్ రావాలి. అలాగే దానికి ప్రతి ఒక్కళ్ళు కూడా సహాయం చేయాలని మనం కోరుకుంటున్నాము. అలాగే వాళ్ళ పేరెంట్స్ ఎలా ఫీల్ అవుతున్నారో ఒకసారి వాళ్ళ మాటల్లోనే విందాం రండి. ఇప్పుడు మనమైతే ప్రియాంక కుటుంబ సభ్యులతో అయితే ఉన్నాము. వాళ్ళ నాన్నగారిని అసలు వీళ్ళు ఈ అంగవైకల్యం వల్ల ఎన్నాళ్ళ నుంచి బాధపడుతున్నారో అసలకి వాళ్ళని అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి సార్ ఎన్ని సంవత్సరాల నుంచి మీరు ఇబ్బందులు పడుతున్నారు? 21 సంవత్సరాలు పెట్టానండి. హ్మ్. అమ్మాయికి 21 వచ్చింది. హ్మ్. అంతకుముందు 5 సంవత్సరాల క్రితం అమ్మాయికి ఆధార్ కార్డ్ ఉంది. హ్మ్. తర్వాత ఆధార్ కార్డ్ పోయింది, అది క్యాన్సిల్ అయిపోయింది. హ్మ్. తర్వాత ఎన్ని సార్లు అప్లై చేసినా కూడా అమ్మాయికి ఆధార్ కార్డ్ రావట్లేదు. హ్మ్. ఇప్పుడు 16 సంవత్సరాలు పెట్టి తిరుగుతూనే ఉన్నాం. హ్మ్. అమ్మాయికి పింఛన్ రావట్లేదు. హ్మ్. ఆ పింఛన్ వచ్చిద్దేమో వాళ్ళ అమ్మ ఇంటికాడ ఉన్నా కూడా ఆ అమ్మాయిని చూసుకుంటుంటే పింఛన్ రావట్లేదు. హ్మ్. నీ ఒక్కడిని చేయాలి పని. నలుగురు బతకాలి ఇంట్లో. పోయిన జగన్ గారు ఏమైనా చేస్తారేమో అనుకున్నాం. ఆ హ్మ్. ప్రభుత్వం మాకేం రాలేదు. హ్మ్. ఎన్ని సార్లు తిరిగినా కాడ ఇనకొండ మొత్తం ఆఫీసులు మొత్తం తిరిగినానండి. హ్మ్. ఎవడు పట్టించుకోవట్లేదు. హ్మ్. ఇప్పుడు జీవాంజనేయుల మీద మాకు ఆశ ఉంది. హ్మ్. ఆయన ఏదైనా గాని కొద్దిగా హెల్ప్ చేస్తారని మేము అనుకుంటున్నాం. అమ్మాయి పింఛన్ గురించి. హ్మ్. తర్వాత పవన్ కళ్యాణ్ గారు, హ్మ్. చంద్రబాబు నాయుడు గారు హ్మ్. వాళ్ళు కొంచెం ఏదైనా హెల్ప్ చేస్తారని మాకు ఆశ ఉంది. నీ ఒక్కడిని చేయాలి పని, వాళ్ళ నలుగురు బతకాలి. హ్మ్. ఇంకా అమ్మాయి కాడ అప్పిషం వాళ్ళ అమ్మ ఉండాలి. వాళ్ళ అమ్మ చూసుకుంటూ ఉండాలి అమ్మాయిని. బాత్రూమ్ పోయినా, వాష్‌రూమ్ పోయినా, అన్నం పెట్టాలన్నా కూడా అమ్మాయి దగ్గర ఉండాలి. టైం చూసి టైం ప్రకారం అమ్మాయికి అన్నం పెట్టాలి. హ్మ్.
ఇంకా మెడిసిన్ కాడ హాస్పిటల్ పోవాలన్నా కాడ మాకు మా పరిస్థితి బాగాలేదు అసలు ముందు మెయిన్. దాన్ని బట్టి ఏమన్నా జీవాంజనేయులు కూడా ఆశ అంటే మీరు పెట్టుకున్నాం. ఎవరైనా తనకి హాస్పిటల్స్‌లో చూపిచ్చారా? ఎంతవరకు చూపిచ్చారు? మేము అమ్మాయి 16 సంవత్సరాలు పెట్టి మేము అప్పుడప్పుడు బాగాలేనప్పుడు మేము హాస్పిటల్ చూపిస్తూనే ఉన్నామండి. హ్మ్. ఎందుకంటే చిన్నప్పుడు సాకున్నాం. ఆ అమ్మాయిని పోదెంగలేకపోయినాం మేము. హ్మ్. ఇప్పుడు కొంతమంది వికలాంగులని చాలామంది కూడా అమ్మాయిలని ఎట్టబెడతారా ఇద్దరు ఈ అమ్మాయిని కూడా తీసేస్తారు. హ్మ్. కానీ ఇప్పుడు 21 సంవత్సరం వచ్చినా కూడా ఆ అమ్మాయిని మేము బతికించుకుంటున్నాం అంటే ఆ అమ్మాయి మీద ప్రేమను బట్టి మాకు. హ్మ్. కానీ 16 సంవత్సరాలు పెట్టి ఈ అమ్మాయికి పింఛన్ వచ్చిందని ఎదురు చూస్తున్నా. హ్మ్. నేను తిరుగుతూనే ఉన్నాను కానీ అమ్మాయికి పింఛన్ రావట్లా. హ్మ్. ఎవరు పట్టించుకోవట్లా ముందు మెయిన్. ఏమన్నా ఆరోగ్య సమస్యలొస్తాయండి అమ్మాయికి? మే నెల, ఏప్రిల్ నెల మటుకు ఒక నెలంతా బాగుండదండి. హ్మ్. ఆ అమ్మాయిని హాస్పిటల్స్ తీసుకెళ్తా ఉండాలి, చూపించుకుంటూ వస్తూ ఉండాలి. ఆ మే నెల వెళ్ళినాక జూన్‌లో కానించి హ్మ్. మళ్ళీ హెల్త్ బాగుండదు అమ్మాయికి. హ్మ్. అంటే ఎలా అవుతది? అమ్మాయి వడగాలకు పడదండి. హ్మ్. ఆ ఎండలో వచ్చినప్పుడు ఏంటంటే ఇంకా వాంతులు, విరేచనాలు. హ్మ్. ఇంక వాళ్ళ అమ్మ ఆ 2 నెలలు ఇంకా ఆ అమ్మాయిని విడిచిపెట్టకూడదు ఉంటది హ్మ్. దగ్గర. అది. అంటే ఇప్పుడు పాపని ఒక్కదాన్నే ఇక్కడ ఈ ఇంట్లో అయితే ఉంచుతారా? ఈ ఇంట్లోనే ఉంటదండి. ఎందుకని? ఇంకేదో నేను పనికి పోతా. హ్మ్. నేను పనికి పోయినప్పుడు ఇంకా ఈమె ఇద్దరం పోతే ఈ అమ్మాయిని చూసుకునేవాళ్ళు ఎవరు లేరు. హ్మ్. ఇంక అందుకని ఈ అమ్మాయిని వాళ్ళ అమ్మాయి కాడ పెట్టి నేను వెళ్ళిపోతా. హ్మ్. అంటే తనొక్కదాన్ని ఇప్పుడు ఓన్లీ తనొక్కటే ఉంటుంది గదా ఇంట్లో. ఎందుకని తనొక్కదాన్నే ఉంచుతున్నారు? అంటే ఇక తోడు ఉండాలి కదండీ. హ్మ్. తోడు లేకపోతే మరి ఆ పాపకి అన్నం పెట్టేవాళ్ళు కావాలి కదా! హ్మ్. ఇంకా అన్నం పెట్టాలన్నా, మంచినీళ్ళు తాపాలన్నా, హ్మ్. బాత్రూమ్ గాని మొత్తం ఆ అమ్మాయి చూసుకోవాలి. హ్మ్. ఇంకా వెళ్ళిపోయినాం అనుకో మేమిద్దరం ఇంకా ఆ అమ్మాయి బాత్రూమ్ గాని, ఏదైనా గాని మొత్తం చండాలం అయిపోయిద్ది. హ్మ్. లేకపోతే 21 సంవత్సరాలు బతికిందంటే దాన్ని బట్టి మేము అర్థం చేసుకోవాలండి వాళ్ళు కాడ. ఏం పని చేస్తారండి మీరు? ఈ ఇటుకరాయి పని చేస్తానండి. హ్మ్. ఎంత ఆదాయం వస్తుంది? ఎంతండి 400, 500 రోజుకి? రోజుకి. హుహు. ఇంక అయి తీసుకురావాలి, ఇవి తినాలండి. ఓకే. ఇక నా వల్ల గాక హ్మ్. ఇప్పుడు జీవాంజనేయులు గెలిచిండని హ్మ్. ఆయన మీద ఆశ పెట్టుకొని హ్మ్. ఈ సుమన్ టీవీ కోసం మేము వచ్చినామండి. హ్మ్. ఇంకా ఆయనే మాకు ఏదైనా చేస్తారని మాకు ఆశ పుట్టింది. మీకు మెయిన్‌గా కావాల్సింది ఏంటంటే పెన్షనేనా? మాకు పింఛన్ కావాలండి అమ్మాయికి. హ్మ్. ఎందుకంటే ఇంక నేను ఇప్పుడు ఏం పనులు లేవండి సరిగ్గా. ఇంకా పింఛన్ కోసం ఆశ పెట్టుకొని ఉన్నాం. అదే ఆధార్ కార్డు చూస్తేనే ఆధార్ కార్డు ఎన్ని సార్లు అప్లై చేసినా కూడా హైదరాబాద్ పోండి, హెడ్ ఆఫీస్ కాడ పోండి అంటున్నాడు. హ్మ్. ఏదైనా బస్సు పెట్టుకు పోదామంటేనే బస్సుకు పోవాలంటేనే అమ్మాయి పాసు, బాత్రూమ్ కూర్చుంటుందండి. హ్మ్. కారు పెట్టుకుని పోదామంటేనే 15,000 అడుగుతున్నారు. ఆ హ్మ్. సొంత లేక మేము ఆగిపోయాము. హ్మ్. ఇప్పుడు జీవనాలు గెలిచినాక హ్మ్. ఆయన కాడ పోదాం అనుకున్నాం. హ్మ్. కానీ ఈ మూమెంట్‌లో పోలేక పలానా సుమన్ టీవీ కాడ పొమ్మంటే వాళ్ళైతే బాగా చూస్తారు అంటే మీ దాకా వచ్చినాం. సో, చూసారు కదా! వాళ్ళకైతే మెయిన్‌గా కావాల్సిందయితే పెన్షన్ అనమాట. ఈ పెన్షన్ కోసం వాళ్ళు ఎన్నో రకాల ప్రయత్నాలయితే చేశారు. అయితే గత ప్రభుత్వంలో గాని, అంతకుముందు గాని అయితే 15 సంవత్సరాల నుంచి వాళ్ళు కంటిన్యూషన్‌గా ఆధార్ కార్డ్ కోసం అప్లై చేస్తూనే ఉన్నారు. అలాగే కూడా వాళ్ళు పాపకు కూడా మనకి డిసేబిలిటీ సర్టిఫికేట్స్ కూడా ఉన్నాయి. సో, ఇప్పుడైతే మనకి మెయిన్‌గా వీళ్ళకొచ్చే ప్రాబ్లమ్ అయితే ఏంటంటే, వీళ్ళ పెన్షన్ గూడా రావట్లేదు పాపకి. అంటే కనీసం తన వసతులు తీర్చడానికైనా, తన అవసరాల కోసమైనా వాళ్ళ అమ్మగారు గూడా రోజంతా ఉండి, ఆవిడ దగ్గరే ఉండి అన్నీ చేయాల్సిన పరిస్థితిలో, ఆ కుటుంబం నడవాలంటే ఎటువంటి ఆదాయం ఓన్లీ వాళ్ళ తండ్రి కష్టపడి ఆయనొచ్చి తెచ్చే డబ్బులతో ఎంతవరకు సరిపోతుంది? ఇప్పుడున్న పోటీ ప్రపంచంలో బయట పెరుగుతున్న ధరలతో వాళ్ళు ఎంతని పోరాడగలరు? అందుకోసమనే మన ప్రభుత్వాన్నయితే వాళ్ళు ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నారు. పాప ఖర్చులకైనా సరిపోయేటట్టుగా ఆ పాపకి పెన్షన్ కావాలని కోరుకుంటున్నారు. అలాగే తను డిసేబుల్ అండ్ పర్సన్ అని చెప్పేసి కూడా మనకిక్కడ సర్టిఫికేట్స్ కూడా వాళ్ళు ఇచ్చారు. సో, ఈ సర్టిఫికేట్స్ కూడా తనకి ఉన్నాయి. 100%గా తనకి అన్ని ప్రూఫ్స్‌తోనే వాళ్ళున్నారు. సో, మనకిప్పుడు ఏంటంటే తన ఎప్పుడైతే మైనర్‌గా ఉందో అప్పుడు తనకి ఆధార్ కార్డ్ అయితే ఇష్యూ చేయడం అయితే జరిగింది. ఎప్పుడైతే తను మేజర్ అయ్యి మనం ఆధార్ కార్డ్ అప్డేట్ చేసుకుంటామో అప్పటినుంచి తనకి అసలకి ఆధార్ అనేది వర్క్ అవ్వట్లేదు. తన ఫింగర్స్ కానీ అలా తీసుకోవట్లేదు. సో, ప్రెజెంట్ ఇప్పుడున్న గవర్నమెంట్‌లో వాళ్ళకి ఒక చిన్న సహాయం చేసి వాళ్ళకి పెన్షన్ అయితే రావాలని చెప్పి మనం మనస్ఫూర్తిగా మన సుమన్ టీవీ తరపు నుంచి కోరుకుంటున్నాము. సో, ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేషన్ కోసం చూస్తూనే ఉండండి మీ సుమన్ టీవీ. లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ డూ షేర్.